Good morning. Welcome everybody. So, గుడ్ మార్నింగ్ ఈ సార్. రోజు గుడ్ మార్నింగ్. yes మేబీ అందరూ ఇన్ని మీటింగ్లో ఉన్నారేంటి? మేబీ ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే నేను కూడా ఇప్పుడే ఎస్ ఫ్రీ సార్. అయ్యాను. సో ఎవరైనా హిందీ మీటింగ్లోకి వెళ్ళారా ఈరోజు? ఎందుకంటే గ్రూప్ లో లింక్ షేర్ చేయడం జరిగింది. హిందీ మీటింగ్ అది వీక్లీ ఒకసారి జరుగుతుంది. ఆ మీటింగ్ దాన్ని గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. మరి ఎంతమంది వెళ్ళారు సార్ హిందీ మీటింగ్ కి? ఎవరైనా ఉన్నారా సార్? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. హిందీ మీటింగ్ లో వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు ఈరోజు? కేవీ సత్యనారాయణ సార్ వెళ్ళినట్టున్నారు సార్. అచ్చా, వెరీ గుడ్. మంచిది, ఇంటే మంచిది, వినాలి, అందుకే అడుగుతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా సార్? వింటే కనుక అది మరి కొన్ని విషయాలు మాకు చెప్పండి అని చెప్పి, అంటే నేను ఉంటున్నాను ఎంబడ ఏం జరిగింది అక్కడ? యాదప్ప సార్ వెళ్ళారు, హ్యాండిల్ చేశారు చూడండి సార్. యాదప్ప సార్. వెరీ గుడ్, వెల్కమ్ సార్. ఇచ్చారా? ఓకే, యాదప్ప పి, వెల్కమ్ సార్. అక్కడికి వెళ్ళారా మీటింగ్ కి? ఒకవేళ ఒక రెండు విషయాలు హలో చెప్పండి సార్. నమస్తే సార్. టీవీ సిమెంట్ గ్రూప్ లో ఉన్నటువంటి అందరు కూడా ధన్యవాదాలు సార్. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి నేను అటెండ్ అయ్యాను సార్. నాకు హిందీ మామూలుగా అర్థమవుతుంది, పర్లేదు సార్. ఇలా మనకి విడ్రావల్ అతి ఫాస్ట్ లోనే స్టార్ట్ అవుతుందని చెప్పారు సార్. ఇంకొక విషయం ఏంటంటే పీవీసీ మీటర్ అనేటువంటి ప్రపంచంలో అద్భుతమైనటువంటి టెక్నాలజీతో వస్తుంది. మీరు విడ్రావల్ ఇస్తలేరు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు, కానీ దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్రిప్టో కరెన్సీ లోనే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీలో అద్భుతమైనటువంటి ఏజ్ లో అన్నిటికంటే డిఫరెన్స్ కరెన్సీ అనేటువంటి తీసుకొస్తున్నారు. తొందరలోనే విడ్రావల్ స్టార్ట్ అయిపోతే దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం అయితే లేదని చెప్పి నాకు అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓకే, మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో మరి పట్నం చూసారు, విన్నారు కదా. సో నేను ఎవ్రీడే, అంటే నేను అప్పుడప్పుడు చెప్తున్న విషయాలు చెప్పారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా అనేది మీరు విన్నారు కదా సార్ ద్వారా. ఓకే, సో ఇంకా అది కాకుండా అక్కడ అంటే వేరే కాయిన్స్ ఓపెన్ చేసి చూడండి, ఇది మొన్న 3 సున్నాలు ఉండే, ఇలాంటిది ఈ రోజు ఇలా అయ్యింది. సో దీనికి కమ్యూనిటీ ఎక్కువ లేకున్నా ఇలా అయ్యింది. మరి కమ్యూనిటీ మనది ఇంతకంటే ఎక్కువ ఉంది, మనం ఎలా ఉంటుందో చూడండి అని కూడా చెప్పడం జరిగింది. అవునా సార్? అక్కడ స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేసి చూపించారు. అవునా సార్? కరెక్ట్. దాంట్లో పై కాయిన్ గురించి చెప్పారు సార్. పైన కాయిన్ ఎస్ నేను అదే జస్ట్ మీరు అవును కాదనండి. అంటే నేను కూడా మీటింగ్ లో ఉన్నాను, కాకపోతే మీకు ఎందుకు అడుగుతున్నానంటే నేను అన్ని మీటింగ్ లో వింటాను, వెళ్తాను. బట్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళకి రిజిస్టర్ అవ్వాలంటే నేను ఒకరి ద్వారా వినిపించాలా అన్న ఆలోచనతో మీకు వినిపించాను అనమాట. మిమ్మల్ని ఇన్వైట్ చేసి మాట్లాడమని చెప్పాను అనమాట. సో నేను తెలుసుకున్నది ఇక్కడ నేను చెప్తాను. విషయం అది కాదు. నేను మామూలుగా కూడా ఇప్పుడు అంటే నాకు మాత్రం అక్కడికి పోతే ఏమనిపిస్తాయంటే నేను చెప్పినాయి కదా ఇవన్నీ అనిపిస్తాయి అనమాట. మీరు ఒకవేళ యాదప్ప సారా రెడ్డప్ప సారా మీకేమనిపించింది? ఒకవేళ ఇవన్నీ రాజేష్ సార్ మనకి అంటే మీరు మరి రోజు మీటింగ్కి వచ్చినట్టయితే సో అట్లాంటివి విషయాలన్నీ నేను ఇక్కడ చెప్తున్నానా లేదా? మీకేమనిపించింది? మీకు అనిపిస్తే చెప్పండి, అవును కాదు అని. సో నేను యాదప్ప సార్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఒకటి విషయం చెప్తాను నేనండి. అక్కడ చెప్పిన విషయాలు నేను చెప్పానా లేదా? మీ అందరికి చెప్తున్నానా లేదా? నేను అదే నాకు కావాల్సింది. నేను ఎందుకు చెప్తాను అంటే అక్కడ జరిగేది అదే సార్. విషయం ఏంటంటే మనకు రాబోయే రోజుల్లో జరిగేది అదే పీవీసీ మీటర్ గురించి. అందుకని చెప్పేసి అదే విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి ఏం మీకు మెన్షన్ చేయట్లేదు అంటే విత్డ్రాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఒకటి నేను మీకు మెన్షన్ చేయట్లేదు తప్ప మిగతా అని చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఎనీవే మంచిది. సో మీరు వచ్చినందుకు, మీరు ఆ మీటింగ్ వెళ్ళినందుకు అండ్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సార్. ఓకేనా? నాకు కావాల్సింది అంతే. ఇంకేదైనా చెప్పాలనుకుంటే మాట్లాడచ్చు, అట్లేం లేదు. బట్ నేను ఎందుకు అడిగాను అంటే అక్కడ మన వాళ్ళకి కొంచెం కొన్ని విషయాలు తెలియాలి కదా. సో ఈవెన్ నేను మళ్ళీ అక్కడ ఈరోజు నేను మీటింగ్ వెళ్ళాను, ఇలా జరిగింది సార్ అంటే అరే నువ్వు చెప్పిందే మళ్ళీ నువ్వే చెప్తున్నావు అన్న ఒక ఆలోచన కలుగుతుంది పబ్లిక్కి. అంటే అందుకని మీతో వినిపించాను సార్ అక్కడ జరిగింది ఏదైతే ఉందో. ఓకే డియర్. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. వెల్కమ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే.
సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు కానీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? మెయిన్ థింగ్ ఏంటంటే రోజు మాట్లాడుకునే అన్నట్టుగా ఉంటుంది, మరి అలా ఉంటుంది మీకు. సో మీరు ఏదైనా అడిగితే మేము ఏమైనా చెప్పగలం, కొత్త విషయాలు బయటకు వస్తాయి. లేదంటే మేము మాకు తెలిసింది, మాకు మా మనసులో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన విషయాలు మేము షేర్ చేస్తాం. నడుస్తూనే సార్, నడుస్తూనే సార్. నడుస్తుంది అది సార్. అది వారంకోసారి నడుస్తుంది, వారంకోసారి ఉంటుంది కనుక నడుస్తూ ఉంటుంది సార్. అది వారంకి ఒకసారి. మనదేంటి డైలీ ఎవ్రీడే కదా. నేను చెప్తానులే, నా దగ్గర నుంచి వస్తాయిలే మీకు మాటలు అవన్నీ. అక్కడ జరిగేటి అన్ని నా దగ్గర నుంచి వస్తాయి, మీ టెన్షన్ పడకండి. ఓకేనా? సో నేను ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అంటే చాలా అందరికి తెలుసు, బట్ కాకపోతే నేను మామూలుగా మీకు చెప్తున్నాను అనమాట. సో నో ప్రాబ్లం, అక్కడ నడుస్తూ ఉంటాయి మీటింగ్స్ అవన్నీ మామూలే. ఓకే. Bajaj Financial, what I complete confirmed we received your personal loan interest complete KYC loan confirmed received. ఓకే. సో ఎనీవే నో ప్రాబ్లం, మంచిది. అందరూ అంటే ఇంకా కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు, అందుకే ఇక్కడికి రాలేరు. ఎందుకంటే మంచిది, వెళ్ళాలి. హిందీ మీటింగ్ ఇప్పుడు పబ్లిక్ అంతా అక్కడ ఉన్నారు, నేను చూశాను. సో నేను ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు అటెండ్ అయ్యి చూపిస్తాను మీకు. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారో లేదు చెప్తాను. ఒక్కసారి నేను వేరే డివైస్లో వేరే మొబైల్లో అటెండ్ అయ్యి చూపిస్తాను మీకు. అక్కడ ఎంతమంది ఉన్నారో చూపిస్తాను. ఉండాలి, వెళ్ళాలి. నేను అనేది ఏంటంటే వెళ్తేనే మంచిగా తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ మనం రోజు ఇదే చెప్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే చెప్పింది చెప్తున్నారు అనిపిస్తుంది. సో అక్కడి వాళ్ళకి వెళ్తే కనుక ఏమవుతుందంటే అక్కడ సో వాళ్ళకి అక్కడ 488 మంది ఇప్పుడు ఉన్నారు చూడండి. ఇక్కడ కేవి దుర్గ మాట్లాడుతున్నారు. कि इसका जो एक्चुअल समय आएगा हमारे लिए, वो मुझे जो लगता है, आज भी मैं कह रहा हूँ जून जुलाई, वहां पर हम एक अच्छी पोजीशन में रहेंगे। ये मुझे लगता है, पहले भी लगता था, आपके बीच में कहा भी है। क्यों? क्योंकि मार्केट में लिक्विडिटी यदि BTC की है, BNB की है, यदि आज रेट गिर गया तो हम और बैक हो गए। जो हम सोच रहे थे कि बुलरन आएगा, एवरी ईयर का रिकॉर्ड है 4 ईयर का, कि लास्ट क्वार्टर ऑफ द हल्विंग ईयर 2024 में हल्विंग लास्ट क्वार्टर में बुलरन आना चाहिए था, नहीं आया। एवरी ईयर यानी एवरी साइकिल का ये भी रिकॉर्ड है कि फर्स्ट क्वार्टर फरवरी से यानी जनवरी से लेकर के मार्च तक का बड़ा बुल रन रहता है, लेकिन इस बार वो भी गायब है। मार्च शुरू हो चुका है और हम डाउनफॉल में हैं। तो ये भी एक दुर्भाग्य ही कहिए, कभी ऐसा हुआ नहीं, लेकिन यहाँ पर हो रहा है। क्यों ऐसा हो रहा है? क्या है इसमें? बड़े बड़े वेल्थ है जो अपने अनुसार मार्केट को चला रहे हैं। बहुत सारे लोग जो अपॉर्चुनिटी है, बहुत बड़े बड़े बैंक, बहुत बड़े बड़े इंडस्ट्री, फाइनेंशियल हब्स सब यहाँ पे एंट्री कर रहे हैं, अपॉर्चुनिटी देख रहे हैं। उनके लिए भी एक अपॉर्चुनिटी मिलती है, उस अपॉर्चुनिटी को लोग बना रहे हैं। लेकिन फैक्ट बात है कि बुलरन आएगा और बहुत बड़ा आएगा ये भी, लेकिन कब इसकी शुरुआत होगी ये अभी हम नहीं कह सकते। किंतु बॉटम बना, जैसे जैसे डोमिनेंस BTC का गिरेगा, 60% है। लास्ट टाइम 2021 में भी 62% से गिरा, 40% तक आया, जिसमें अल्ट कॉइन 50 से 60 गुना भागे। इस बार भी 60-61% था, डोमिनेंस गिर रहा है। और जैसा जैसा ये 40% 38% में आएगा, आप देखोगे अल्ट उस समय तक कई गुना भाग चुके होंगे। ठीक है, तो ये साइकिल है और आता ही है और उसकी शुरुआत हो चुकी है। बहुत अच्छा अपॉर्चुनिटी का समय है। और अभी भी मार्च महीने से भी यदि रैली लेता है और जून मंथ तक लेता है तो इस 3 महीने में भी कई गुना यहाँ पर बढ़ सकता है। तो
हमारे लिए भी जो लिक्विडिटी की अपॉर्चुनिटी है वो बढ़ेगी और रेट भी बढ़ेगा और सिस्टम बहुत बड़े रूप में काम भी करेगा। जैसा जैसा बियर मार्केट में हम एंट्री कर रहे हैं, यानी बियर मार्केट चल रहा है, बुल्स नहीं आ पा रहा, तो हम भी बैक हो रहे हैं, हमारा सिस्टम भी बैक हो रहा है। ठीक है, समय लग रहा है। 2024 में हमने अपेक्षा की थी, 2024 में नहीं हुआ। 2025 के फर्स्ट क्वार्टर से अपेक्षा की है, वहां पर भी नहीं हुआ ये चीज। तो पेशेंस बना करके रखना है, प्रोजेक्ट पे काम कर रहे हैं और सबसे ज्यादा रिटर्न मैं आपको आज भी दावे के साथ कहता हूँ, यदि मार्केट में कोई है जो सबसे बड़ा रिटर्न दे सकता है वो पीवीसी मेटा ही है और उसके आगे कोई नहीं है। दूसरे कॉन्सेप्ट, खाली आपको खाना पूर्ति मंथली आपका एक जो भी आपको लगता है उसके लिए है मैनेजमेंट, लेकिन आपके सपने पूरे पीवीसी मेटा ही कर सकता है, ये फैक्ट बात है। इसके अलावा दूसरे कॉन्सेप्ट बहुत सारे मार्केट में आते हैं जाते हैं, वो आते जाते रहेंगे, लेकिन पीवीसी मेटा ही केवल एक ऐसा कॉन्सेप्ट है जो हमेशा चलता रहेगा और चमकता रहेगा और लोगों को आबाद करता रहेगा। लेकिन करेगा किसको? जो यहाँ पर पूरे विश्वास के साथ, धैर्य के साथ अपने काम को निरंतर गति देते रहेगा, वही यहाँ से बहुत बड़ा पैसा बनाएगा। और रही बात ये सब विड्रॉल वगैरह, ये सब कुछ समय के लिए रुकावट आती जरूर है, लेकिन चलते रहती है। ये शॉर्ट टाइम की है प्रॉब्लम्स जो भी है। आज यदि बर्निंग वॉलेट आ गया, क्या सिस्टम को नहीं मालूम है बिना विड्रॉल के हम बर्निंग को सक्सेस नहीं कर सकते? पता है, तो विड्रॉल तो देना ही है। कुछ प्रॉब्लम्स आती है जिसकी वजह से रुकावट आती है, वो प्रॉब्लम शॉर्ट टाइम की होती है, तो रुकावट शॉर्ट टाइम की होती है, वो खत्म हो जाएगी मार्केट से और अच्छे दिन आएंगे। और जैसा कि हमारे पिंकी मैडम जी ने कहा, 1-2 दिन में हो सकता है ये प्रोसेस स्टार्ट हो जाए, विड्रॉल भी स्टार्ट हो जाए। मुझे भी लगता है फर्स्ट वीक की बात कही गई थी, तो इस वीक में हमें जरूर मिलेगा। और रही बात बर्निंग की, वो भी प्रोसेस स्टार्ट होगा। लेकिन मैंने जून जुलाई क्यों कहा? उस समय हम एक अलग लेवल पे रहे, एक अलग पोजीशन में हमारा सिस्टम रहेगा, एक अलग प्लानिंग के तहत रहेगा और उसके लिए थोड़ा समय और यहाँ से 3 महीना 4 महीना लगेगा। लेकिन आपको और एक चीज बता दूं, आज भी कई सारे लोग जो है, जो आज मार्केट में अपॉर्चुनिटी मिल रही है उसे भुना रहे हैं, और जो इसको भुनाएगा वो आने वाले समय मार्केट में राज करेगा। ये फैक्ट बात है, 100% सत्य बात है। ठीक है, और आज के रिसेशन की बात करें तो हमारे डायमंड लीडर ने हमारे यूनिवर्सल एजुकेशन सेंटर की जान भी कहे तो चलेगा कि सी मुर्मू साहब आजकल पूरी जिम्मेदारी के तहत अपनी जिम्मेदारी को निभाते हैं और उनके पास जो आवाज है, जो ज्ञान है, अपने आप में बहुत बड़ा है। तो इसके लिए हम भी सौभाग्यशाली है कि ऐसे लीडर हमारे बीच में हैं जो आप सभी को ज्ञान देते हैं। और ये बात रियल जी की, तो उन्होंने बहुत अच्छी तरह से आप सभी को बताया, मंच का संचालन किया। तो उनके जैसे लीडर भी अपने आप में बहुत बड़े लेवल पे एक धरोहर है हमारे लिए। और आज के जो हमारे पहले स्पीकर, मेरे ही गुरु अपने शीर्षवंतक पाठक जी, उन्होंने ज्यादा समय तो आज नहीं कहा, क्योंकि कुछ समय से जो सूचना ये मिलती थी वो सब मिलना अभी थोड़ा सा रुकावट है। लेकिन जो भी बात उन्होंने कही बिल्कुल सत्य है, और हमारे दीदी जी ने भी जो भी कहा वो भी बहुत बढ़िया तरीके से उन्होंने कहा। और भरत कुमार जी जिन्होंने आए, उन्होंने भी पॉजिटिव मैसेज आपके बीच में दिए। यहाँ पर मैं भी आपको एक ही चीज कहूंगा, कोई भी सिस्टम चलने के लिए कम से कम 4-5 साल लेता है। अभी हम 2-2.5 साल के पीरियड में हैं, और जैसे भरत जी ने कहा
कि यहाँ पर जो लंबे समय तक टिका रहेगा उसे तकलीफ जरूर होगी, लेकिन अंत में वही विजयी होगा। ये फैक्ट बात है। कोई भी तरक्की एक दिन में, एक महीने, एक साल में नहीं आती। कभी भी कोई भी सफल व्यक्ति बनने के लिए बहुत स्ट्रगल करना पड़ता है, बहुत स्ट्रगल। उसके कई पूरा अपना बैलेंस, अपना फंड को जीरो भी करना पड़ता है। फिर भी लेकिन उसके पास जो ज्ञान रहता है, जो मोटिवेशन उसके पास में रहता है, उसके आधार पर वो फिर से खड़ा हो जाता है। तो ये एक प्रकृति का नियम है। यहाँ पर पूरी ताकत के साथ हमें बने रहना है। आज यदि आपके वॉलेट में नहीं है, बार बार मैं कह रहा हूँ, तो वॉलेट में पीवीसी मेटा रख लीजिए। इससे बड़ा अपॉर्चुनिटी आपको मिलेगा नहीं। और ये समय यदि चला गया, जो आप अपने साथी, अपने बंधु, अपने रिलेटिव्स, अपने एरिया वालों को नहीं बता पाओगे और उन्हें मौका नहीं दोगे, तो ये मौका आपके हाथ से निकल जाएगा। तब आपको भी पछतावा खुद को रहेगा और जो आपके मित्र है उनसे गाली भी आपको सुनना पड़ेगा। ठीक है, तो इन सब चीजों को देखते हुए आपको निर्णय लेना है। लेकिन पीवीसी मेटा चलता रहेगा, दौड़ता रहेगा और धीरे धीरे सही एक समय ऐसा आएगा कि ये सडनली जंप मारता हुआ चला जाएगा और आप जो है, जितने भी लोग यहाँ पर बने हैं, सबके सब खुश हो जाएंगे। वो समय आएगा। जब तक सिस्टम वो समय नहीं लाता, हमारे लिए अपॉर्चुनिटी है। पूरी ताकत के साथ भुनाइए। अपने डाउनलाइन, अपने लाइफ लाइन में जो भी आए उनके वॉलेट को खंगालिए, उनसे मिलिए और एक मोमेंटम दीजिए। और विड्रॉल की बात है, विड्रॉल स्टार्ट करने से ऐसे लोग मार पाएंगे जो मीटिंग में आते हैं, जो जागरूक है। लेकिन बहुत सारे लोग नहीं मार पाते हैं, ये भी मैं बता दे रहा आप सभी को। क्योंकि कई लोगों से मैं इस बीच में मिला तो मुझे वही चीज नजर आया है। तो साथियों, अच्छा समय है, अपॉर्चुनिटी है और बहुत ज्यादा समय के लिए भी नहीं है, ये भी मैं बता दे रहा आप सभी को। जो समय पिछला 6 महीना, 1 साल का हमने देखा है, उस समय 6 महीना ही मान के चलिए, 6 महीना से 8-9 महीना ये अपॉर्चुनिटी हमें मिली। उस समय मैं भगवान से प्रार्थना ही करता था कि काश कि ऐसा रेट ऐसा ही चले, विड्रॉल ऐसा ही चले, तो एक समय हम बहुत अच्छी पोजीशन में आ जाएंगे। वो समय आ गया, सिस्टम ने वो मौका हमें दे दिया। अभी भी कुछ समय का ही मौका है, इसे जो लोग भुना सकते हैं भुना लीजिए। बाकी आपकी इच्छा के ऊपर में है, आपके बिलीवनेस के ऊपर में है। हर एक व्यक्ति की अपनी अपनी महत्वाकांक्षा होती है, अपने सपने होते हैं, अपनी रिस्क कैपेबिलिटी होती है, रिस्क लेने की क्षमता होती है, अपनी आवक होती है, उसके अनुसार उसके डिसीजन लेने की क्षमता होती है, उसके अनुसार वो कमाता है। और भाग्य की भी बात रहती है, जिसके भाग्य में जितना लिखा होता है वो उसको उतना मिलता ही मिलता है। यदि लेकिन भाग्य के निर्माता भी आप बन सकते हैं, अपने भाग्य को चेंज आप कर सकते हैं, यदि आप पूरे विश्वास के साथ में, पूरी क्षमता के साथ यहाँ पर लगते हैं और लगातार अपने मित्रों को बताते हैं, तो जरूर वो समय आएगा जिसमें आप आने वाले 6 महीना, कई लोग कहते हैं ना, आज भी मैं कई लोगों से मिलता हूँ, बात करता हूँ, तो उनका जो है विजन 2026, 2027, 2030 की प्लानिंग लेकर के चल रहे हैं। आपको बता दे रहा हूँ, ये तो छोटे से पीरियड में घबरा कौन रहा। आज के पीरियड में 95% लोगों को कोई प्रॉब्लम ही नहीं है। विड्रॉल तो आएगा, आज विड्रॉल की समस्या जरूर है, विड्रॉल तो आज नहीं तो कल खुलना ही खुलना है। लेकिन समस्या, सबसे बड़ा तकलीफ उन 5% लोगों को हुआ है जिन्होंने बड़ा बड़ा फार्मिंग किए। लेकिन 95% लोगों के हिसाब से ठीक है, उनको तो $500 का भी मिला, $50 का भी मिला, $10 का भी, $5 का भी विड्रॉल, और कंटिन्यू आने वाले समय विड्रॉल मिलेगा। लेकिन कई सारे लोग उनमें से बाहरी कॉन्सेप्ट में जा करके
वहां लॉस किए, फिर अभी इधर आ रहे हैं। अभी भी मौका है हर किसी के पास, उसे इसे भुनाइए। और आने वाला 2025 एंड, जहां तक मुझे लगता है जुलाई मंथ के बाद में हमारी सिचुएशन थोड़ा सा सुधरेंगी, और धीरे धीरे सुधरते हुए 2026 में जब हम बियर मार्केट में एंट्री करे रहेंगे, उस समय हमारा सिस्टम हमारे बीच में बहुत सारी चीजें लेकर के आएगा और हम अपने लाइफ को एंजॉय करेंगे। तब के लिए अभी से भी आप सभी ऑल द बेस्ट कहूंगा। थैंक यू। और सभी आप आते रहिए, इस पीवीसी मीडिया की ताकत बनी है, इसकी कम्युनिटी की ताकत बनी है। यूनिटी बना करके रखिए। जितना ज्यादा आप यूनिटी बना करके रखेंगे, जितना ज्यादा आप पॉजिटिव रहेंगे, उतना ज्यादा हमारे लिए और हमारी कम्युनिटी के लिए, हमारी पीवीसी मीडिया के लिए बहुत बहुत अच्छा होगा। थैंक यू। जय हिंद, जय पीवीसी मीडिया। थैंक यू जी। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. విన్నారు కదా మీరు పార్ట్నర్స్ ఏం చెప్పారు, ఏం మాట్లాడారని మీరు అందరూ విన్నారు కదా. వినరా సార్? సార్ విన్నారు ఇప్పుడు దాకా? విన్నాను సార్. వెరీ గుడ్. సో మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మంచిది. వెళ్ళారు, అది కావాల్సింది మనకు. ఓకే, అందుకే ఏదైనా సార్ మీరు షేర్ చేస్తూ ఉంటారు కదా సార్, అయ్యా మళ్ళీ మనకి అక్కడ షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మీరు ఏంటంటే మనకి ఇక్కడ మీటింగ్ లో చెప్పేయే ఏంటి, వాళ్ళు స్పెషల్ మీటింగ్ అని ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్తే అక్కడ ఏమవుద్దంటే సేమ్ మీరు చెప్పిన మీరు ఎవ్రీడే చెప్పే మనకి అక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి ఏంటంటే అక్కడ కొత్తగా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. అంటే మీటింగ్ ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళకి అక్కడ కొత్తగా అనిపిస్తుంది అంతే. ఇక్కడ కంటిన్యూ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇది రాజేష్ సార్ మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, ఈ అవును కదా అని అనిపిస్తుంది. ఇప్పటిదాకా కేవి దుర్గా సార్ అని చెప్పేసి కొంతమంది ఏది మన కరీంనగర్ మీటింగ్ లో కూడా అతను లైవ్ లో రావడం జరిగింది కదా అలా టీమ్ తో. లాస్ట్ లో మాట్లాడింది ఆ సరే. నవీన్ సార్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు కదా సార్. అవును. సో ఎనివే ఒక 2 నిమిషాలు మాట్లాడు, నేను వస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఆల్రెడీ ఇప్పుడు మనకి హిందీ మీటింగ్ లో జరిగిన స్టేషన్ అంతా వినిపించారు ఆల్రెడీ. ఎవరైనా ఇంకా హిందీ మీటింగ్ లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి వింటా ఉన్న వాళ్ళకి ఏమన్నా షేర్ చేసుకోవాలని కూడా షేర్ చేసుకోండి సార్. ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే కనుక మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక పెండింగ్ వర్క్ ఏమన్నా ఉన్నా కానీ పెండింగ్ వర్క్ కూడా చేయొచ్చు సార్ మీరు. మీకు లేకపోతే మీ ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఏమన్నా క్లారిటీగా అర్థం కాకపోతే కనుక క్లియర్ చేసుకోవచ్చు. నాగేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ నాగేష్ సార్. నాగేష్ కేఎస్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే, మళ్ళీ వేరే వెల్కమ్ సార్ నాగేష్. హలో వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అది తెలుగులో చెప్పేదానికి ఏమైనా అవకాశం ఉందా సార్? సార్ వస్తారు సార్. సార్ వచ్చిన తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా హిందీలో కొద్దిగా అర్థం కాదు కాబట్టి తెలుగులో అవునవును సార్, అవును సార్. చెప్తారు సార్. ఒక 10 minutes ఉన్నాక తెలుగులో ఇప్పటివరకు హిందీలో ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్ సార్. మీరు ఎవరైనా కానీ ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవ్వాలనుకున్నా, స్టేట్ ఫండింగ్ కి చేసుకోవాలనుకున్నా రండి సార్, వెల్కమ్. లైవ్ లో చేయొచ్చు.
మొన్న ఆల్రెడీ చేశారు కదా మనకి 2 పర్సన్స్ అయితే లైవ్ లో చేశారు. మీ వర్క్ ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ లైవ్ లో చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ, అంటే సార్ నాకు ఏం పెండింగ్ ఉన్నాయి ఏంటి అన్నది ఏం తెలియట్లేదని కూడా మీ క్లారిటీ కనుక్కోవచ్చు. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కనుక, అర్థం కాకపోతే చెప్తాను సార్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైతే డౌట్స్ అయితే ఏం లేవు. ఓకే, ఇందాక అయితే వెల్కమ్ సార్, బాయ్ సార్. సో ఇందాక మనకు సార్ అడిగారు కదా ఇది తెలుగులో, అవి మనం ఆ, రోజు అదే చెప్పుకునే సార్. విషయాలే చెప్పడం జరిగింది. ఏంటంటే పీవీసీ మీటర్ మీద ఎంత భరోసా, అంటే ఎంత నమ్మకంతో మీరు ముందుకెళ్తే అంత మీకు పీవీసీ మీటర్ అనేది అంత మంచిగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, అంత ఇన్కమ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి క్రిప్టో కరెన్సీ గురించి మనం మాట్లాడడం జరిగింది ఎక్కువ. క్రిప్టో కరెన్సీ బిఎన్బి కానీ మన అవి ఇప్పుడు ఏదైతే ఉందో మన బిట్ కాయిన్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ మధ్యన ఫాలింగ్ డౌన్ అయినాయి, అంటే పడిపోయాయి, అంటే రేట్ అనేది చాలా పడిపోయింది. సో ఈ టైంలో మనకు బుల్ రన్ చాలా అవుతున్న విషయం మనందరికీ తెలుసు. దాన్ని బుల్ రన్ అంటారు. బుల్ రన్ అంటే ఏంటంటే హై పిచ్ కు వెళ్తూనే ఉంటది అనమాట. దాన్ని బుల్ రన్ అంటాం మనం ఇక్కడ. బుల్ అంటే సో దాన్ని ఎట్లా ఉంటుంది తెలుసుగా, బుల్. సో బేరిస్ అండ్ బుల్ ఉంటుంది అనమాట. బేరిస్ అనేది ఏంటంటే ఎలాగైతే గుడ్డెను మనం ఎలుగుబంటి అంటాం కదా, ఎలుగుబంటి కిందికి చూస్తుంది, అది ఎప్పుడు ఆకాశాన్ని చూడలేదు, మీకు తెలుసో తెలీదు. తన మెడ పైకని ఆకాశాన్ని చూడలేదు. సో దాన్ని ఏమో బేరిస్ అంటారు. బేరిస్ అంటే తగ్గిపోవడం అంటారు, అంటే రేట్ తగ్గిపోవడం అంటాం మనం మనము వాడుక భాషలో మనకు చెప్పుకున్నట్టయితే రేట్ పడిపోతుంది, తగ్గిపోతుంది, ఇంకా తగ్గుతుంది అని దాన్ని బేరిష్ అంటారు. బేరిష్ అంటే ఏంటంటే ఎలుగుబంటి అని అర్థం వస్తుంది అనమాట. మనము వాడుక భాషలో దాన్ని గుడ్డెను అని కూడా కొంతమంది అంటారు. సో గుడ్డెను కానీ ఎందుకు అంటామంటే దానికి నైట్ టైంలో కనబడదు. ఐ థింక్ నైట్ టైంలో కనబడుతుంది, డే టైంలో కనబడదు, మేబీ ఆ విధంగా ఉంటుంది. అందుకని చెప్పేసి అది కిందికే చూస్తే పైకి చూడదు. ఓకే, ఇక్కడ సార్ మాట్లాడిన దాంట్లో ఏంటంటే మనం అందరం అనుకున్నది ఏంటంటే ఇక్కడ బుల్ రన్ చాలా అయింది అంటే పైకి వెళ్ళడం. సో మొత్తం క్రిప్టో మొత్తము ఒక లెవెల్లోకి వెళ్తుంది అని అనుకున్న తరుణంలో, సో మొన్న నేను మీకు చెప్పాను 1,19,000కి మన జనవరి 26 నాడు వెళ్ళడం జరిగింది. 1,09,000కి, 1,09,000 అని కూడా $14 వెళ్ళడం జరిగింది. అది నేను రోజున చూస్తే 79,000కి వెళ్ళడం జరిగింది డాలర్స్లో. 1 లక్ష అంటే మొత్తం దగ్గర 26-28 లక్షలకు పడిపోయింది. సో అంటే ఇక్కడ మనం పీవీసీ వాళ్ళు కూడా క్రిప్టో మీదే బేరేజ్ అవుతారనమాట. అంటే అది ఈ టైంలో బుల్ ఉంటేనే బాగుండు, అవన్నీ ఒక పైకి లేసే విధంగా ఉంటేనే బాగుండు అనుకోకుండా మళ్ళీ ఇది మనకు మధ్యలో ఇది కూడా రావడం జరిగింది. సో ఎనీవే నో ప్రాబ్లం. మనందరం మాత్రం ఇక్కడ మరి ఎంత వీలైతే అంత అంటే కొనుక్కొని పెట్టుకోవాలి. ఓకేనా, కొనుక్కొని పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా కొంచెం హెవీ రాగానే కొంత పర్సెంటేజ్ దాన్ని మనం సేల్ చేసుకోవచ్చు. మిగతాది మనం నిలబెట్టుకుంటే, అంటే మనం దగ్గర పెట్టుకుంటే, సో అది మనకు చాలా పెద్ద మొత్తంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అనేది మరి ఇందాక మనం హిందీ మాటలు మీకు అర్థం కాదన్నారు కనుక చెప్తున్నాం. సో ఆ విధంగా మరి ఆ సార్ మాటలు అనేవి. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే అడగచ్చు, చెప్తాను. అంటే కొద్దిగా నేను ఒక 1 minute మిస్ అయ్యాను మధ్యలో, బట్ నో ప్రాబ్లం. అది ఏం పెద్దగా ఇది ఉందన్న విషయం నాకు తెలుసు. ఇంకేమైనా చెప్పిన విషయాలు ఉంటే కనుక మీరు వేరే వాళ్ళు ఎవరికైనా సార్ మీరు ఇది మిస్ అయ్యారు, ఇది కూడా చెప్పారు అని ఉంటే కనుక మీరు చెప్పచ్చు. ఇక్కడ 1 hour 2 minutes మిస్ అయ్యాను మధ్యలో. 2 మొబైల్ పెట్టాను, బట్ ఒక మొబైల్లో ఆయన కూడా కొద్దిగా మళ్ళీ వేరే ఫ్రెండ్ రావడం జరిగింది, దానివల్ల 1 నిమిషం మిస్ అయ్యాను మధ్యలో. సో మేబీ ఇవే చెప్పుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను.
సో ఇది సార్, ఎందుకంటే పీవీసీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు మనకు చెప్పింది ఆ సార్ మాటల్లో ఏంటంటే, సో ఇది పైకి అనేది ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం పక్క, తర్వాత కమ్యూనిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో బట్ మీరు ఎంతవరకు మీ దగ్గర మరి టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, సీడ్ ఫండింగ్ కావచ్చు, లేకపోతే ఎర్లీ బర్డ్ ఆఫర్ కావచ్చు, ఎంత ఉంది, ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. అది రేపు పొద్దున మీరు అనుకోవచ్చు, ఓకే ఒకటి మీకు చూపిస్తాను ఇక్కడ. మనకు బైనాన్స్ కాకుండా నా దగ్గర ఏ ఎక్స్చేంజ్ ఉంది సార్, నా దగ్గర వేరే ఎక్స్చేంజ్ కూడా ఉన్నట్టు నేనే మర్చిపోయాను. ఏ ఎక్స్చేంజ్ ఉందో తెలియదు నాకు. బైనాన్స్ కాకుండా ఇంకొక ఎక్స్చేంజ్ ఉండాలి నా దగ్గర. ఏం పేరు ఉన్నది నేనే మర్చిపోయాను. వెంకటేశ్వర మీకు ఏమైనా గుర్తుందా? ఏమైనా చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతుందా? మరి పార్ట్నర్ ఇక్కడ సార్ బిట్గేట్ ఉంది సార్ మీ దగ్గర? బిట్గేట్ వ్యాలెట్ కావచ్చు, అది బిట్గేటా? బిట్ లేదు సార్, బిట్గేట్ ఎక్స్చేంజ్ కూడా ఉంది మీ దగ్గర. ఇంకోటి బిట్గేట్ ఎక్స్చేంజ్ ఉంది మీ దగ్గర ఆల్రెడీ. ఇంకోటి ఏదో ఉంటే మర్చిపోయాము, నేను కూడా మర్చిపోయాను. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం డ్యూటీలో ఓవర్గా ఇదైపోయి నేను ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఉంటాను అనమాట. ఓకే, క్యూఆర్ బిట్, విపిఎన్, స్పీడ్, బిట్ మార్ట్ ఏంటి సార్ ఇది? బిట్ మార్ట్ అనేది బిట్మార్ట్ అనేది ఓపెన్ చేయలేదు సార్, ఓపెన్ అవ్వలేదు మీకు అది. ఓకే ఓకే ఓకే, నాకు ఓపెన్ అవ్వలేదా? ఓకే, అర్థమైంది సార్. అయితే అంటే బిట్గేట్ అయితే మనం చేసాం. ఓకే, సో నో ప్రాబ్లం. నాకు కావాల్సింది వచ్చింది. ఎగ్జాంపుల్ గా ఈరోజు ఒకటి, ఇది పిఐ అనేది అందరికి తెలిసిన విషయమే, పై కాయిన్ అని చెప్పేసి. చాలా మంది మన పీవీసీ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి దీన్ని అంటే మైనింగ్ అంటారు దాన్ని, మైనింగ్ ఫ్రీ. సో నిజంగానే ఇందులో కూడా ఇదొక్కటి చూస్తున్నాను నేను, చాలా మంది డబ్బులు సంపాదించుకునేది చూస్తున్నాను. అంటే నా విషయం లోపల అంటే నాకు తెలిసింది చాలా మంది ఇందులో మేబీ మన వాళ్ళు దీన్ని క్యాచ్ చేసుకున్నారు సార్. ఎంతవరకు కొంత అంటే తీసేసుకున్నారు. రేపు పొద్దున ఇంకా కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. బట్ ఏంటంటే ఇంకా కూడా ఎక్కువ అవుతుంది కావచ్చు. బట్ మేబీ ఈ మధ్యలో ఎక్కువ ఇది క్రిప్టో కదా, అందుకని అందరికి నమ్మకం ఉండదు. సో పైకి వెళ్తూ ఉంటుంది, కిందికి వెళ్తూ ఉంటుంది. సో నీకు అవసరం పడ్డది నువ్వు తీసుకున్నావు, నో ప్రాబ్లం. ఎనీవే దానికి నేనే ఏమనడం కాదు. సో ఎగ్జాంపుల్ ఇంకా కూడా ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్, మీకు ఒక విషయం చెప్తాను. ఇది కూడా గత కరోనా రాకముందు ఎప్పుడు సార్ కరోనా వచ్చింది? ఎప్పుడు? 2019 లో వచ్చింది. ఈ 19 కంటే ముందు నుంచి వెళ్ళి దీన్ని చాలా మంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేస్తారు, రిఫర్ చేయడము, లేకపోతే ప్రతిరోజు ఒకసారి దాని మీద క్లిక్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ చేశారు. అంటే దగ్గర మీరు ఆలోచించండి, 2019 నుంచి ముందు అంటే దగ్గర 5 నుంచి 6 సంవత్సరాలు పట్టింది సార్. ఇది ఎంత? 5 నుంచి 6 సంవత్సరాలు. బట్ ఇది బిట్వీన్ ఈ మధ్యలో కాలంలో ఏమైంది అంటే, చాలా మంది దీని యొక్క సంబంధించిన కొన్ని రోజులు చేసి, కొంతమంది 2 సంవత్సరాలు కూడా చేసి దాన్ని డిలీట్ చేశారు. కొంతమంది 3 సంవత్సరాలు చేసి డిలీట్ చేశారు. కొంతమంది 4 సంవత్సరాలు చేసి డిలీట్ చేశారు. కొంతమంది 5 సంవత్సరాలు చేసి కూడా డిలీట్ చేసుకున్నారు దాన్ని. అంటే దాని పాస్వర్డ్ అనో లేకపోతే దానికి 12 అవి సంథింగ్ ఈ మధ్యన 2 సంవత్సరాల నుంచి దీని వర్కింగ్ ఇంకా రాబోతుంది అని చెప్పేసి 2002 నుంచి చెప్తున్నాడు. ఓకేనా, అది ఏమైంది రీసెంట్లీ కొన్ని ఇట్లలో లాంచింగ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో చాలా మంది చూడండి, ఇది క్యాండిల్ చూడండి ఎలా ఉందో, ఎంత ఇలా సైడ్కి వెళ్తూ. ఓకే, 1 డేలో పెడదాం దీన్ని, కొద్దిగా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. చూడండి 1 డే అయితే కొద్దిగా కొన్ని క్యాండిల్స్ తగ్గుతాయి. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో. ఇది ఒక్కొక్క రోజు క్యాండిల్ అనమాట ఇది. ఓకేనా, సో ఏ విధంగా పైకి వెళ్ళింది, మళ్ళీ ఏ విధంగా కిందికి వచ్చింది చూడండి అట్లా. అంటే ఈ విధంగా చూడండి, ఒకటైతే ఇక్కడ పైన ఎక్కడికి పోయింది, అది $90. యాక్చువల్ అది మేబీ ఐ డోంట్ నో, $90 కూడా అక్కడ విక్ ఓన్లీ బాడీ తయారవ్వలేదు, అది దొరికి ఉండదు. చాలా ఎంతమందికి దొరికిందో వాళ్ళు అదృష్టవంతులు అనుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు నేను, మళ్ళీ వినండి ఇక్కడ. సో ఈ విధంగా $45 వరకు కూడా వెళ్ళింది. బట్ ఎంతమంది అమ్ముకున్నారు ఆ టైంలో అనేది మాకు తెలీదు. చూడండి $45, $49, $50. సో ఈ విధంగా ఇక్కడ ఎంత చూస్తే ఈ విధంగా
$29. స్టార్టింగ్ ఎంత సార్, స్టార్టింగ్ ఎంతతో లిస్ట్ అయిందో అన్నది ఒకసారి చూడండి లాస్ట్ కి. అట్లయితే మరి ఇన్ఫో మీద క్లిక్ చేస్తే తెలుస్తుందా సార్? ఓకే ఓకే, హైయెస్ట్ ప్రైజ్ ఎంత వెళ్ళింది అన్నది తెలుస్తుంది. ఓకే, ఇది నాకు ఎందుకు చెప్తలేదు అంటే దీన్ని నేను సైన్ అప్ అవ్వలేదు. మీరు సైన్ అప్ అవ్వలేదు కాబట్టి చూపించట్లేదు. చెప్పదేమో సైన్ అప్ అవ్వలేదు అంటే చెప్పదు అనుకుంటే ఎవరు మీరు. ఓకే, సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానో చెప్తాను మీకు నేను. ఓకే 1 minute. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానో మీకు చెప్తాను అనమాట నేను. ఒక్క నిమిషం ఉండండి సార్ మీకు. ఓకే, అదే చూపించట్లేదా మీతో ఇంకేదైనా చూపించట్లేదా చూస్తాను ఇక్కడ ఇన్ఫో. ఓకే, అయితే ఓకే ఓకే సైనింగ్ అవ్వలేము. ఎనీవే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇక్కడ మీ అందరికి చెప్పేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది ఏమీ లేదు, ఏమీ లేని దానికే 5-6 సంవత్సరాలు చేసుకున్నారు. ఇక్కడ మన పీవీసీ వచ్చేసి ఓకే, మన పీవీసీ వచ్చేసి $200 కూడా చూపిస్తుంది ఇక్కడ. క్యా బాత్ హై. అవును సార్. సో అంటే $200. అది సార్ అది ఒకసారి అబ్జెక్ట్ చేశారు. అది $200 కాంచి జస్ట్ 3 days లోనే 0.61 కి పడిపోయింది. అంటే చూడండి, ఎంత మామూలు విషయం కాదు. కరెక్ట్, ఇది చాలా చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే సో ఆ టైంలో కూడా 200 అంటే మామూలు విషయం కాదు అది. అంటే బాడీ తయారవ్వలేదు కానీ మరి మేబీ నాకు తెలిసి $150 నుంచి $200 వెంటనే పాకింది అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇక్కడ. బట్ విషయం ఏంటంటే ఇక్కడ అది కాదు మాట్లాడాల్సింది. బట్ నేను చెప్పేది ఏంటంటే సో ఎంతమంది మరి మన పీవీసీ ఉంది కదా, మన పీవీసీలో ఇది మైనింగ్ 5-6 సంవత్సరాలు నథింగ్ ఇన్కమ్ లేకుండా వెయిట్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత తీసుకోగలిగారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే పాయింట్ అది కాదు, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే బట్ మన పీవీసీ మెటా అది కూడా పర్లెవెన్ అనేది మైనింగ్ అనమాట. ఎగ్జాంపుల్గా ఈ పర్లెవెన్లో ఉన్నంత కాలం అది మైనింగ్ కిందకే లెక్కకు వస్తుంది. బట్ ఆ మైనింగ్లో సార్ కొంతమంది లక్షలు, కొంతమంది ₹1,00,00,000 కూడా సంపాదించుకున్నారు. సో ఏది బెస్ట్ అని మీరు ఆలోచించండి. అంటే మనం మన దాన్ని మనము చాలా తగ్గించిస్తున్నాం, తక్కువ అంచనా వేస్తున్నాం. అంటే మన మనసుల్లో పీవీసీ మెటాకి మన వాల్యూ నథింగ్, జీరో. ఆ జీరో అనుకుందాం మనం, కానీ 0,0,0,0లో ఇంకా ఎన్నో జీరోలు వచ్చి అన్ని జీరో. అంటే ఫ్రాంక్లీగా మనం అంటే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకుంటే అట్లున్నది. బట్ మీరు ఆలోచించండి, ప్రతిదీ కొన్ని కాయిన్స్, కొన్ని టోకెన్స్ కావచ్చు, మైనింగ్ ఏది లేకున్నా కూడా ఊరికే క్లిక్ చేయమంటే మరి 5-6 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇక్కడ మనీ వస్తున్నప్పుడు కూడా పబ్లిక్ ఈ రకంగా ఉంటే ఎట్లా? ఓకే, సో ఏది ఏమైనా కూడా ఈ రోజున ఇది మొత్తం 0.0061కి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 1.91 మీద నిలబడింది ఇప్పుడు. అంటే ఇది ఎట్లుందంటే కొన్ని ఎక్స్చేంజ్లలో డిఫరెంట్గా ప్రైస్ చూపించడం జరుగుతుంది. సో ఇది నిలకడ లేదు. ఓకే, అంటే పిఐ మంచిది కానీ నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనది రేపు పొద్దున ఇప్పుడు ఎలాగైతే మనము స్వాప్ చేసుకుంటే మెల్లగా ఒక ఎక్స్చేంజ్లోకి వచ్చాడు, అలా కొంతవరకు మళ్ళీ 4-5 కొన్ని రోజుల తర్వాత 3-4 ఎక్స్చేంజ్లకు తీసుకెళ్ళాడు. ఇప్పుడైతే దగ్గర 50 ఎక్స్చేంజ్లలో మనం చూపిస్తుంది. ఓకే, బట్ రేపు పొద్దున ఇది లిస్టెడ్ అవుతే చాలా వాటిల్లో లిస్టెడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా ₹1 ఉన్నాం కదా, ₹1, ₹1.10, ₹1, ₹20, ఇట్లా ఈ విధంగా ఉన్నాం కదా. సో రేపు పొద్దున మనది కూడా $1 కాదు ఇంకా ఎక్కువనే వెళ్తుంది సార్. అలాంటి సమయంలో మన పర్సంటేజ్ మనకి ఎంత కావాలా? సో నువ్వు ఒక 20,000 పీవీసీ మీటర్ ఉంచుకున్నావు. ఓకే, ఎగ్జాంపుల్, మామూలు విషయం కాదు. నీకు 20,000 పీవీసీ మీటర్ అంటే $1 వరకు నువ్వు వెళ్ళినా కూడా $20,000 అప్పుడే తీసేసుకుంటే. బట్ నువ్వేం చేయాలా? కొంత పర్సంటేజ్ తీసుకోవాలి. నీకు అవసరం ఉన్నంత కొద్దిగా పర్సంటేజ్ తీసుకోవాలి. సో మళ్ళీ ఆ పీవీసీ మీటర్ ఆపట్టుకోవాలి. అలా ఆపట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కూడా పడిపోతుంది. సో బట్ ఇక్కడ ఇప్పుడు $1 ఉన్నప్పుడు తీసుకున్నావు, నీ అవసరం నిమిత్తం తీసుకున్నావు. మళ్ళీ $2తో మళ్ళీ కొద్దిగా తీసుకో, అదే అమౌంట్. సో ఇక్కడ చూడండి,
ఇలాంటివి పనికిరాని, అంటే ఇది పనికిరాని చెప్పి నేను చెప్పను, ఇలాంటివే ఇంత హై పిచ్కి వెళ్తే మన పీయూష్ మేడం ఎందుకు వెళ్ళదు అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ మనం పీయూష్ మేడం చూసాం సార్ అంటే రాజ్ సార్ చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే సార్ మనది 1.5 బిలియన్ కదా సార్. అవును ఇప్పుడు ఆల్రెడీ అందులో బర్నింగ్ కూడా అవుతుంది మనకి. అవును ఇది 6 బిలియన్ సార్. ఇది నథింగ్. 1.5 ఇక్కడ, అచ్చా 6 బిలియన్, 1.5 బిలియన్, ఇది చాలా ఎక్కువ, ఇది చాలా ఎక్కువ, ఇది ఎక్కువ అయినా కానీ ఏంటంటే 6 ఇయర్స్ నుంచి మైనింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని హై పిచ్ అనేది బాగా తీసుకెళ్లారు. అంటే మంది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది చాలా మంది గెస్సింగ్ వదిలేడు అంతే సార్. అది అదే అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అనమాట. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఆలోచించండి. బట్ ఇట్ విల్ టేక్ టైమ్, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, దానికి టెన్షన్ పడే అవసరం లేదు ఎవరు. అంటే ఇవాళ ఇదే ఎందుకు తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్ కంటే, మనం రోజు చూస్తున్నాం కదా బైనాన్స్ లో అవి ఇవి. బట్ ఈ రోజున ఇదే ఎందుకు చూపించడం జరుగుతుందంటే, పబ్లిక్ లో ఫ్రీగా మైనింగ్ చేసి ఈ రోజున కొంతమందికి చాలా మందికి, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు సార్, అంటే చాలా మంది అమౌంట్ తీసుకున్నారు చాలా మంది. అందుకు ఇది మీకు కనెక్ట్ అవుతుందని చెప్పేసి తీసుకోవడం అంతే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చామంటే, అది మంచిది కరవు అది కాదు అక్కడ నేను చెప్పేది. జస్ట్ వీ విల్ టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందాక మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు మీరు ఏది ఇందాక ఆ సార్ పేరు దుర్గా సార్ చెప్పేటప్పుడు మీరు విన్నారు కదా. సో వాళ్ళు, మనం ఏదన్నా అర్థం కావాలంటే ఎదుటి వాళ్ళకి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడే సో ఈజీగా మనకి మన మైండ్కి ఎక్కుతుంది, మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది సార్. ఓకేనా? సో ఇది మీకు తెలియడానికి కొద్దిగా తీసుకోవడం జరిగింది అంతే. లేకపోతే మీరు పిఐ కొనుక్కోండి, లేకపోతే ఇక్కడ డాజ్ కనబడుతుంది, డాజ్ కొనుక్కోమనో, XRP కొనుక్కోమనో, లేకపోతే పెప్పే కనబడుతుంది, అది ఆడా. ఓకే, ఇవన్నీ కాదు. అలాంటి బీటీస్ కనబడుతుంది, ఇథెరియం కనబడుతుంది. సో ఈ విధంగా దీన్ని మేము తీసుకోమని చెప్పడం కాదు ఇక్కడ, లేకపోతే మేము వేరే దాన్ని ప్రమోట్ చేయడం కాదు. ఓకేనా? సో బిట్ మార్ట్ అనేది కూడా ఒక టోకెన్ ఉంది చూడండి. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 0.25866 ఉంది. ఓకేనా? అంటే ఇది వాళ్ళ ఎక్స్చేంజ్, వాళ్ళ కాయిన్ ఎట్లా అంటే బిఎన్బి ఎట్లుందో అట్లా వాళ్ళది అనమాట ఈ రకంగా. ఓకేనా? ఇది 1 డే క్యాండిల్ అనమాట. ఓకేనా? సో చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. సో మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ఫో అనేది ఇవ్వట్లేదు. ఓకే, సో కేవైసీ అంటారు సంథింగ్ ఏదో, ఇది సైన్ అప్ అయితే కనుక మనకి ప్రతిదీ బైనాన్స్ లో కానీ లేకపోతే వేరే ఫోన్ నెంబర్ ఉంటుంది. బెటర్ దెన్ ఈమెయిల్ ఇద్దాం, చూద్దాం మరి తీసుకుంటుందో లేదో, అవుద్దో లేదో చూద్దాం మీ ఎదురుగా. అలాగే మనకు తెలుసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మనకి కొంతమందికి ఇక్కడ చూసే వాళ్ళకి తెలుసుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా అవుద్దో లేదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే, 1 minute. ఈ పాస్వర్డ్ అంటే కొత్త తయారు చేస్తున్నా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలే. మన సైన్ అప్ ఏనా, సైన్ అప్. ఓకే, సైన్ అప్ ఈమెయిల్ సార్ కొత్తగా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం మనం దీని అర్థం. అవును సార్ కొత్తదే సార్. ఓకే, అప్పుడప్పుడు కొద్దిగా కానీ కన్ఫ్యూజ్ అది రిఫరల్ ఐడి కూడా కావాలి కదా సార్ దానికి. ఓ రిఫరల్ అడుగుతుందా ఆప్షనల్? చూద్దాం, అడుగుతా సార్. ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ బిట్ మార్ట్ యూజ్ చేసేవాళ్ళు? ఓకే, ఏదో ఒకటి పాస్వర్డ్ పెట్టింది ప్రజెంట్ సిచ్యువేషన్ లో, నాకు గుర్తున్నది పెడదాము. ఓకే, సో ఇక్కడ అంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటా సార్, అది అనుకుంటాను, చూస్తున్నాను. సైన్ అప్. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే రిఫరల్ కంపల్సరీ అవసరం ఉంటుంది దీనికి చెప్తున్నాడు. కంపల్సరీ సార్. ఓకే, సో ఎనీబడి ఎవరైనా బిట్ మార్ట్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే రిఫరల్ చెప్పండి సార్. ఎవరైనా బిట్ మార్ట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ? చూడండి సార్, ఎవరైనా ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఆకాష్ సార్ ఇవ్వండి. వెల్కమ్ సార్ ఆకాష్ సార్. రిఫరల్ నెంబర్ ఉందా సార్? చెప్పండి సార్. అది బిట్కేడ్ ఉంది సార్, బిట్ మార్క్స్ లేదు. బిట్కేడ్ బాగుంటది, యూజ్ చేయడానికి కూడా సేమ్ బైనాన్స్ లాగా ఉంటది, చాలా బాగుంటది. బిట్కేడ్ యూజ్ చేయండి మీరు. అది దాన్ని ఏదో చేయాలో విధానం ఆల్రెడీ మాకు కొద్దిగా గైడెన్స్ ఉంది,
సో బిట్ మార్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంది రేటింగ్ అనేది. బిట్ గెట్ అండ్ గెట్ ఐఓ మేము ఆల్రెడీ 3-4 ఎక్స్చేంజ్ యూజ్ చేస్తున్నాం. సో అంటే అప్పుడప్పుడు మైనింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకో. గెట్ ఐఓనా? మీకు గెట్ ఐఓ కావాలంటే ఎస్ సార్, గెట్ ఐఓ కూడా బాగుంటుంది సార్. గెట్ ఐఓ అండ్ బిట్ గెట్ అనేది మనకి బిట్ మా ఇది నడుస్తలేదు. ఇంకా అలా ఉంచేత గిన్నెలనే నడుస్తుంది సార్, చూద్దా నడుస్తుంది. మధ్యాహ్నం చూద్దాం. అది వ్యాలెట్ అవును. అది నడికి మరి ఏం బిట్ గెట్ చేస్తావు? సార్. పేరు పెట్టు. వ్యాలెట్ ఎక్స్చేంజ్ సార్ కదా. అదర్ పర్సన్ ఇంకా ఎవరు కాకపోతే మరా వాడారు? వెంకటేష్ సార్ మ్యూట్ చేసుకోండి. బిట్ గెట్ ఎక్స్చేంజా వ్యాలెటా? ఎక్స్చేంజ్ కదా. బిట్ గెట్ ఎక్స్చేంజ్ సార్. యా, బిట్ గెట్ ఎక్స్చేంజ్. దిస్ ఇస్ ఎ వాలెట్. బిట్ గెట్ వ్యాలెట్ గెట్. ఓకే, ఎక్స్చేంజ్ అనేది మనకి ఇక్కడ ఈ ఐఫోన్ లో ఇవ్వట్లేదు. సో ఇందాక మీరు గెట్ ఐఓనా చెప్పింది మీరు? ఎస్ సార్, గెట్ ఐఓ. గెట్ ఐఓనా గెట్ డాట్ ఐఓనా? గెట్ ఐఓ, GETI. గెట్ ఆల్రెడీ వచ్చేస్తుంది సార్. ఆల్రెడీ గెట్ ఐఓ అని చెప్పి వస్తుంది. GATE.IO. అది నేను మిమ్మల్ని అడిగిన అదే GATE డాట్ ఐఓనా? .IO. ఎస్ సార్. అదే మిమ్మల్ని అడిగాను. ఓకే, దిస్ కెనాట్ యాక్సెప్ట్ అనమాట. ఓకే, నో ప్రాబ్లం. నేను మీకు సార్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా దగ్గర? 100 ఉంది. బట్ మీకు ఇక్కడ చూపించడానికి నాకు ఏమంటే ఆండ్రాయిడ్ లో అందరికి కనబడదు అనమాట. సార్ GATE.IO. అచ్చా గేట్. GATE.IO. 1 minute. ఓకే, ఎనీవే నేను ఆండ్రాయిడ్ లో చేస్తాను. నా నెంబర్ సేవ్ చేసుకుని నాకు దానికి కూడా మీరు రిఫరల్ అవసరం అయితే కనుక నాకు. ఎస్ సార్, ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ కు రిఫరల్ అనేది ఖచ్చితంగా అవసరం సార్. ఓకే, రిఫరల్ అయితే నా నెంబర్ తీసుకోండి. నేను నాకు పంపించండి, అది నేను get.io చేస్తాను. get.io. ఓకే, నా నెంబర్ ఉందా సార్? నా నెంబర్ తీసుకోండి. ఎస్ సార్, నా నంబర్ ఉంది సార్. మీ నంబర్ ఉంది వాట్సాప్ లో. నేను వాట్సాప్ లో హాయ్ పెడతా సార్. ఎస్ సార్, నేను స్టేటస్ కూడా చూస్తాను సార్, మీ స్టేటస్. ఉంటే ఓకే, నాకు ఎస్ సార్, పంపిస్తాను. నాకు కొంచెం పంపించండి, నేను చేస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం సార్. ఓకే సార్. సార్ మీ దాంట్లో XT.com కూడా ఉంటుంది చూడండి సార్. ఎక్స్చేంజ్ రైట్ సార్. ఎక్స్ ఏమన్నారు? XT అని ఒకటి మనం ఆల్రెడీ చేసాం మనం. అంటే అది ఆ ఫోన్ లో, ఈ ఫోన్ లో కాదు. ఓకే 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 సార్. అంటే ఐఫోన్ కు అన్ని సపోర్ట్ చేయదు అనమాట. స్క్రీన్ షేర్ ఆగింది సార్. స్క్రీన్ షేర్ ఆగింది. ఆపండి. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో మనం ఇక్కడ ఎనీవే ఇట్లా ఈ విధంగా మనము ప్రతిదీ మనం చూసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ స్క్రీన్ షేర్ ఆగిపోయింది, నో ప్రాబ్లం. ఎనీవే, దానికి టెన్షన్ అవసరం లేదు. మరోసారి చేస్తాను. మరి ఒక్క నిమిషం. ఓకే, నేను లెఫ్ట్ అయ్యి వచ్చాను. స్క్రీన్ షేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తే మీకు కనపడదు. ఇప్పుడు కనబడుతుందో లేదో చెప్పండి. ఒక్క నిమిషం, ఇంకా చాలు చేయలేదు. కనబడుతుందా సార్? ఓకే సార్. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే మనము గీకో టెర్మినల్ లో కూడా మనము చూసుకోవచ్చు. ఓకే, ఇది గీకో టెర్మినల్ క్రిప్టో కరెన్సీ కైన్ గీకోలకి వెళ్ళింది. మళ్ళీ గీకో టెర్మినల్ కైన్ గీకోలకి వెళ్ళింది. ఓకే, ఏదైతే ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మనము ఏంటంటే ఇక్కడ మనము ఐ థింక్ గీకో టెర్మినల్ కూడా పిఐ అనేది లేదు, పైకి అనేది లేదు.
సార్ గీకో టెర్మినల్ ఇవ్వలేదు సార్ పై. ఇవ్వలేదు కదా. సో దాన్ని అంటే ఇవ్వలేదు. అన్నిట్లో ఇవ్వలేదు. బట్ ఏంటంటే రేపు పొద్దున మన పీవీసీ కూడా ఎందులో అంటే ఆసామాసి ఉండదు మనది పీవీసీ మీడియా కూడా రేపు పొద్దున మనది ఎక్స్చేంజ్ లో త్వరలో అవ్వచ్చు సార్. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అంటే ఎప్పుడో ఒకసారి మనము చూస్తాం సార్, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మనం చూస్తాం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ మీటింగ్లన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. సో మామూలు విషయం కాదు ఇదంతా, ఎందుకంటే గెట్ నాలెడ్జ్ ఇదంతా మనకి చాలా నాలెడ్జ్ అనేది ఈ రోజు మనం మీటింగ్ అటెండ్ అవుతున్నాము, మన టైం ఇక్కడ వేస్ట్ చేస్తున్నట్టు కాదు, మనందరికీ కూడా చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పటికీ కూడా సార్ మీరు చూడండి, గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు ఇప్పుడు కనబడట్లేదు. అంటే 25% మెంబర్స్ కనబడట్లేదు. అంటే అంటే వాళ్ళందరూ పూర్తిగా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది, వాళ్ళు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మీరు వినండి, మరొకసారి చెప్తాను మీకు నేను. అంటే వాళ్ళు ఇక వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళు వర్క్ మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వర్క్ మీద పడ్డారు, అంటే తెలుసుకొని వాళ్ళు వర్క్ మీద పడ్డారు. ఓకేనా. అందుకని చెప్పేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీటింగ్ అనేది మీకు ఈ విధంగా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇదేంటి 24 hours? ఓకే, 24 hours. ఇది మార్కెట్ క్యాప్ 19.8 మిలియన్. 19.8 మిలియన్. ఓకే. మార్కెట్ మ్యాక్సిమం సప్లై వచ్చేసి 21. అంటే ఇదంతా 21 లక్ష మాత్రమేనా? మ్యాక్సిమం సప్లై అంటే 21 మిలియన్ అంటే 21 మిలియన్. 21 మిలియన్ అంటే 2,10,00,000 కదా సార్? 2 కోట్లు. ఓకే, 2 కోట్లు మాత్రమే. సో మన 150 కోట్లు. ఓకే, ఎస్. సో వాచ్ లిస్ట్ ఇది ట్రేడింగ్ వాల్యూమ్. ఓకే, ఇది అంటే ఇది బిట్ కాయిన్ గురించి చూస్తున్నాం మనము సార్. చెప్పండి సార్. సార్ మీకు పంపించాను వాట్సాప్ లో, చెక్ చేసుకోండి. ఓకే సార్, వాట్సాప్ లో గెట్ ఐఓ అండ్ ఓకే సార్. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, 1 minute సార్. ఓకే, సన్నీ యాదవ్ సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్, నేను చేస్తాను అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, చలో మనం టైం దగ్గరికి వచ్చిన కనుక పీవీసీ గురించి చూద్దాం. ఇక మరి వేరే ఇప్పటిదాకానైతే మనము ఓకే పీవీసీ రైట్, కమ్ టు ద పాయింట్. క్లారిటీ ఇంతకుముందు మనకు ఇంత క్లారిటీ ఉండకపోతుండే, ఇప్పుడు చాలా మన పీవీసీ మీటర్ని క్లిక్ చేయగానే చాలా క్లారిటీగా మనకు పీవీసీ మీటర్ గురించి కనబడుతుంది. ప్రతి ఒక్కటి క్లియర్గా కరెక్ట్గా కనబడుతుంది. ఫుల్లీ డిల్యూటెడ్ వ్యాలెట్ వచ్చేసి మరి $15,000. అది టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్, అంటే 150 కోట్లు. మ్యాక్సిమం సప్లై కూడా అంతే. ట్రేడింగ్ వాల్యూ చూడండి. ఓకే, యాడెడ్ టు వ్యాలెట్ 4. ఓకే, సో కొద్దిగా మోర్ వాట్ ఈస్ ద మోర్ ఇన్ఫో. ఓకే, మోర్ చూస్తే కూడా అంటే డేటా ఇంకా కూడా క్లియర్గా కనబడటానికి మరి మోర్ ఇన్ఫో అనమాట. 24 hours లోయెస్ట్ హైయెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ టైమ్ హై, సో ఆల్ టైమ్ లో. ఇది ఎప్పుడు పోయింది సార్? 0.0 అంటే 6 నెలల, డిసెంబర్ 6 నెలల. సో చాలా మంది ధన్యులు. మరి ఇంత తక్కువ అయినప్పుడు ఎంతమంది కొనుక్కున్నారో తెలీదు. సో ఇట్స్ గ్రేట్. అందరం ఎప్పుడు పెరుగుతుందని చూస్తే మనమేమో ఎప్పుడు తగ్గుద్ది అని చూస్తాం. ఇక్కడ మనం కాచు కూసుకున్నాం కొనుక్కుందామని, ఇట్లా అనమాట. సో ఎనివే తగ్గకూడదు, పెరగాలని కోరుకుందాం. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తున్నాయి. మనం ఒక ఎక్స్చేంజ్ చూస్తాం సార్, కాయిన్ బ్రెయిన్.
కాయిన్ బ్రెయిన్ ఏమో వచ్చింది, అది నేను మర్చిపోయాను. మరొకసారి చూద్దాం సార్. అది చాలా క్లారిటీ ఇచ్చి ఇవ్వడం జరిగింది అనమాట అందులో. అందుకని అనుకోకుండా ఒకటి చూశాను, నేను చూసి దాన్ని నేను ఎప్పుడైతే ఏదైనా చూస్తానో దాన్ని వెంటనే మళ్ళీ కాయిన్ బ్రెయిన్ చూద్దాం. కాయిన్ బ్రెయిన్ ఇదేనా కాదా చూద్దాం. కాయిన్ బేస్ వచ్చింది. ఓకే, కాయిన్ బ్రెయిన్ బ్రెయిన్ వచ్చింది. ఓకే, ఐ థింక్ ఇదే అనుకుంటాను, కాయిన్ బ్రెయిన్ మేబీ. సో ఇక్కడ పీవీసీ టైప్ చేస్తాం. వచ్చింది ఇదే. ఓకే ఓకే, ఇదే సార్. అనుకోకుండా మొన్న ఒకటి చూసాం కదా, అది ఇదే. ఇందులో చాలా నాకు ఎందుకో క్లారిటీగా కనబడింది. ఓకే, మార్కెట్ క్యాప్, వాల్యూమ్, హైయెస్ట్ లోయెస్ట్. ఓకే, హోల్డర్స్. ఓకే, ఈ విధంగా చాలా క్లారిటీ ఉంది సార్ దీంట్లో. కాయిన్ బ్రెయిన్ మార్కెట్ అనుకుంటా, కాయిన్ బ్రెయిన్. ఓకే, కాయిన్ బ్రెయిన్ .com. ఇందులో చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే టెలిగ్రామ్ మెంబర్స్ది సంథింగ్ ఇవన్నీ ఇక్కడ కూడా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం చదివాం, ఇక్కడ చూసాం ఒక రోజు అనుకుంటున్నాను. అవునవును చూసాం, రైట్. నేనే చదివాను. ఓకే, గుర్తుంది. సో ఇందులో చాలా క్లారిటీగా ఇట్లా క్లియర్గా ఉంది అనమాట. కొంచెం నాకు ఎందుకో ఇది చాలా క్లియర్ అనిపించింది. మీరు కూడా చూసుకోవచ్చు. ఓకే, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఈ రోజు కూడా కాయిన్ ఫ్లక్చుయేషన్ జరిగింది. ఎంతమంది కొనుక్కున్నారో నాకే తెలీదు. ఓకే, క్విక్ ఇన్ఫో ట్రేడర్స్ కమ్యూనికేట్ అబౌట్ వాట్ ఇస్ ద కమ్యూనిటీ. అచ్చా, ఈ కమ్యూనిటీ చూపిస్తుందా? అచ్చా, టెలిగ్రామ్ కమ్యూనిటీది. ఓకే, 7 days డిస్ప్లే టోకెన్ ప్రైస్. సో ప్రైస్ ఎలా చూపిస్తుంది, ఎలా డాలర్ క్యాలిక్యులేట్ అయింది? 0.0282 అర్థం కాదు నాకు. టోటల్ మెంబర్స్ 6409. ఓకే, ఫిబ్రవరి 25 వరకు అప్డేట్ అయింది ఇది. బట్ ప్రైస్ ఏ రకంగా ఏంటిది, దేని ప్రైస్ ఇది? 0.0282. 6 minute. టోటల్ మెంబర్ 6185, ప్రైస్ 0.2379. ఇది ఒకటి అర్థం కాలేదు నాకు. సార్ అది డేట్ వేజ్ గా చూపిస్తున్నట్టుంది సార్. అది అచ్చా కింద మీకు చూడండి. అవునవును, డిస్ప్లే అంటే ఇక్కడ డిస్ప్లే టోకెన్ ప్రైస్ అనేది ఇట్లా వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. ఇట్లా ఇట్లా ఇది. అవునవును సార్, అది మార్చ్ 2024 లో ఆ ప్రైజ్ ఉందని. మార్చి 22, 2024 ప్రైజ్ అది సార్ మీరు పెట్టింది. ఇంకొకటి మీరు ఇటు లాస్ట్ వచ్చే కొద్ది ఇప్పుడు లేటెస్ట్ ప్రైజ్ వస్తుంది అనమాట. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే 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 ఓకే, Yes, రైట్. sir. ఇట్లా ఓకే ఓకే. అంటే మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇచ్చేది అనమాట. 0.8 cents కాంచి ఇప్పటి వరకు. ఓకే ఓకే ఓకే. సో అదే అంటున్నాను, ఇది ఇక్కడ ఒక రోజు నేను ఆఫీస్ లో కూర్చొని దాన్ని క్లారిటీగా చూడడం జరిగింది. అందుకని చెప్పేసి నేను ఇది మా అందరం కూడా ఇక్కడ చూసుకున్నాం. నేను కూడా మీ అందరికి కూడా ఒకసారి చూపించడం జరిగింది అనమాట. హోల్డర్స్ చూడండి సార్, 2,18,692. అందులో హైయెస్ట్ అంటే హోల్డ్ చేసుకున్న పర్సన్స్ లార్జ్ హోల్డర్స్
29 పర్సన్స్ ఉన్నారు. 29 మెంబర్స్, 29 హోల్డర్స్, హైయెస్ట్. అంటే ఎస్ట్ హెవీగా. హెవీగా వాళ్ళ దగ్గర వాళ్ళ కనెక్టెడ్ వ్యాలెట్ లో హెవీగా ఉన్నది అని అర్థం. అంటే ఓన్లీ 29 మెంబర్స్ దగ్గరే హెవీగా ఉన్నాయండి. అవును, హెవీగా ఉన్నది. రైట్ రైట్ రైట్. సో చూడండి సార్, ఇప్పుడు మనము $1కి 97 వస్తుంది. అలాగే $50 అయితే 4,983, 4,883. సో మొత్తం అంటే ఇది బిఎన్బి లేదు సార్. ఇందులో బిఎన్బి అటు కాకుండా బట్ మనకి బిఎన్బి చార్జెస్ అనేది పడుతుంది ఇక్కడ, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఫేర్, అంటే ఇది ప్రైస్ అనేది ఫేర్ అనమాట, ఏది లేకుండా అంటే ఫేర్ లైవ్ ఇప్పుడు ఉన్న ప్రైజ్ ప్రకారం సార్. ఇప్పుడు ఒకవేళ 1 సెంట్ పెరిగినా మళ్ళీ అవునవును అది రాదు ఒకటి. డిఫరెన్స్ తర్వాత అందులో మళ్ళీ బిఎన్బి కూడా మనము ఇది వితౌట్ బిఎన్బి క్యాల్కులేషన్ లేకుండా. రైట్. అందుకని మై డియర్ పార్ట్నర్స్, మేము ఎందుకు చెప్తున్నాము అంటే మీరు అంటే మన సీనియర్ ని సో అక్కడ చూసాం సార్, గ్రూప్ లో వాళ్ళు చూపించారు, మీరు ఎందుకు రాదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అంతే. అందుకని చెప్తున్నాం ఇక్కడ మేము. ఓకేనా? అది మీరుగా చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది అప్పుడు. ఎందుకంటే ఇక్కడ బిఎన్బి ఛార్జ్ పడింది సార్. లైవ్ లో 2 days బ్యాక్ చేసాం సార్ మనం. ఆ రోజు మీరు బిజీగా ఉన్నారు. లైవ్ లో చేసాం. ఆ సార్కి ఆల్రెడీ బిఎన్బి ఛార్జ్ కట్ అయింది. అందులో మళ్ళీ పీవీసీ మెట కూడా పర్సెంటేజ్ తీసుకున్నాడు సార్. మళ్ళీ అట్లా అన్ని ఉంటాయి అనమాట. పీవీసీ మెట స్వాప్ చేసినప్పుడు బిఎన్బి ప్లస్ పీవీసీ మెట రెండు పోతాయి అదనమాట. రైట్ రైట్ రైట్. అది కూడా నేను మర్చిపోయాను. సో అక్కడ పీవీసీ మెట పర్సెంటేజ్ తీసుకుంటుంది, తర్వాత ఇది తీసుకుంటుంది, రెండు తీసుకుంటారు అనమాట. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. అందుకని ఏది లేదంటే మాత్రం ఏమైతే ఎన్ని రోజులు మీ సీనియర్ తో మీరు కలిసి ఉన్నారో ఒక్క మాటలో మొత్తం కొలాప్స్ అయిపోద్ది సార్. అట్లా ఎప్పుడు చేసుకోకూడదు. ఓకేనా? కాకపోతే డైరెక్ట్ అడగడానికి ప్రయత్నం చేయండి, అది మంచి పద్ధతి. డైరెక్ట్ అడిగితే మంచి పద్ధతి, ఎందుకంటే తను కూడా మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సార్ అది అలా కాదు ఇలాగని చెప్పేసి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా క్లారిటీ ఇచ్చాడనుకున్నప్పుడు మీరు విని ఓ అవునా అన్న ఒక ఆలోచన మీకు కలుగుతుంది అనమాట. ఓకేనా? అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ యొక్క డౌన్ టీమ్ మీ యొక్క సీనియర్ ని మిస్ చేసుకోవద్దు, మీ యొక్క అప్లైని మీరు మిస్ చేసుకోవద్దు ఎవరు కానీ. ఓకే, నేను స్క్రీన్స్ ఆఫ్ చేశాను నేనే. ఓకే, సో మరి టైం కూడా అయింది సార్. హ్యాండ్ రైజ్ చేశారు మరి పిఎన్ఆర్ సార్. ఎస్, వెల్కమ్ సార్. ఓకే, వెల్కమ్ సార్ పిఎన్ఆర్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. రాజేష్ సార్. సార్. ఎస్ ఎస్, నమస్తే సార్. బిడ్గే బాగున్నాం సార్. మీరు బాగున్నారు? బిడ్గేట్ లో కూడా చాలా హెవీగా పీవీసీ తీసుకుంది సార్, అంటే స్వాప్ చేసేటప్పుడు. అవునవును సార్, ప్రతి దాంట్లో తీసుకుంటుంది. ఎందుకంటే అది నీకు ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకోవడం. అది ప్యాన్కేక్ స్వాప్ ఒకటే బెస్ట్ సార్. ట్రస్ట్ వాలెట్ లోకి వెళ్ళిపోయి. ఓకే 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 సార్. అంటే ట్రస్ట్ వాలెట్ లో కూడా స్వాప్ ఉంది, అక్కడ చేసుకుంటే బెటర్ అంటున్నారా మీరు? ట్రస్ట్ డిస్కవరీ లోకి వెళ్ళి ప్యాన్కేక్ స్వాప్ లో ఏంటంటే సార్ ప్యాన్కేక్ స్వాప్ లో అనేది మనకి కొద్దిగా పర్సంటేజ్ అనేది తక్కువ, మనకి చార్జ్ అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు వేరే అదర్ వ్యాలెట్స్ లో ఏమవుతుందంటే హెవీగా కొద్దిగా అంటే ఇక్కడ మీద డబుల్ త్రిబుల్ అలా కట్ అవుతుంది అన్నమాట. రాయ్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా సార్ మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. ఇక మరి టైం కూడా అయింది కనుక సో మరి థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. అందరికి నమస్తే. మాట్లాడిన వాళ్ళకి అటెండ్ అయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే చెప్తూ సో అందరికి జై పీవీసీ మెట, పీవీసీ వెల్ నెవర్ ఎండ్. సో మరి అందరు కూడా మనస్ఫూర్తిగా పీవీసీ మెట, జై పీవీసీ మెట చెప్పి లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట, పీవీసీ మెట నెవర్ ఎండ్.
థ్యాంక్ యూ పీస్ సార్, మెటా థ్యాంక్ యూ సార్, పీస్ జై మెటా పీస్ నెవర్ మెట, పీస్ థ్యాంక్ యూ మెట, రాజేష్. థ్యాంక్ యూ సార్. పీస్ మెటా నెవర్ థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పీస్ మెట. థ్యాంక్ యూ ఇప్పుడు థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 9:40 మీట్ అప్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ ఆల్.